హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వార్. ఇదిగోండి ద్వారం అనేది నేను నిలబెడతాను అనమాట. చూడండి డిజైన్ అయితే ఎలాగుంది. టాప్ వచ్చి ఆర్చి డిజైన్ అయితే బయట అంటే గోడ మీదే వస్తుంది అనమాట. ఈ ద్వారం అయితే ఈరోజు నేను నిలబెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడే ఈలే అనమాట నేను చేస్తుంది. ఇక్కడే నిలబెట్టాలి. వెడల్పు వచ్చేమో 6 అడుగులు, ఎత్తు కూడా 6 అడుగులు, సేమ్ ఇటు చూసిన 6 అడుగులు వస్తుంది. ఈ సైడ్ అవతల సైడ్ గ్లాస్ అయితే డిజైన్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇల్లు అయితే ఇలాగుంది. పుట్టింగ్ నుంచి స్లాబ్ వర్క్ అయితే నేనే అయితే వర్క్ చేస్తాను అనమాట. ఇదిగో ద్వారం నిలబెట్టేసి ఫినిషింగ్ వర్క్ అవుతుంది. 2 రోజులు 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చి ఈ ఇంట్లోనే మేమైతే పని అయితే చేస్తామన్నమాట. సెక్షన్ ఇవన్నీ సీలింగ్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పని అయితే మొదలు పెడతాం అనమాట. చూడండి ద్వారం అయితే వెడల్పు అయితే కొద్దిగా ఒక 2 ఇంచులు ఎగస్ట్ అయిపోయింది అనమాట. అందుకే గాడి అయితే తీసేస్తున్నాం. ఒక పక్క గోడ అనేది తీసేసి ద్వారం మీద నిలబెట్టేస్తాము. మీరు చూడొచ్చు, మిషన్తో కట్ చేసుకొని అయితే ఉన్న సెంటర్లో అయితే చూడండి శానంతో తీసేస్తాం పెద్ద. ఎట్లా వేసుకుంటున్నాము గొప్ప బరువు. చూడండి ఇప్పుడు దారం అయితే వేసుకున్నాం అనమాట. చూడండి ద్వారం అయితే నిలబెట్టేస్తాం అనమాట. ఇంకా టూపు అయితే వేయలేదు, ఇంకా కొద్దిగా చాలేదు. చూడండి Kalap dia tapi boleh. Kalau anggap boleh itu tidak. Amat tu mata jong lepas. Kalle. Berkemah kalle. బాగా Betul lah kamu lagi ni. Kurang mama, kurang kalle ya ni. Kalau boleh lagi ni. Aku mesti. Kamu mana? Sudah berarti. Oh. ఇప్పుడు మనవై కావాలి లోంగ్ నాతా కమ్ వేసి నడదు. ఫ్రెండ్స్, ఈ ద్వారం అయితే మెయిన్ డోర్ కాబట్టి పెద్ద ద్వారం కనుక నేనైతే గోడ ముయ్యిగా అయితే ద్వారం నిలబెట్టేస్తున్నాను. పైన వచ్చేమో ఆర్చి డిజైన్ వస్తుంది ద్వారం పైన. ఇప్పుడు కనిపిస్తున్నంత ఇదే కాదు డిజైన్, ఇంకా పైన డిజైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాను. ఈ ఫోటోలో ఎలాగుందో ఏజ్ టీజ్ ఇలాగే డిజైన్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ద్వారం అన్ని తూకు వేసాక ద్వారం కదలకుండా అయితే అవతల ఒక ఎదురుకర్రలు అయితే మేము సపోర్ట్ చేసి కడుతున్నాము. చూడండి ద్వారం అనేది యువతల కదలకూడదు. ఇప్పుడు 2 కర్రలు వేసుకొని ద్వారంగా అయితే గట్టిగా తాడుతో కట్టాలి. అలా కడితే కదలదు అనమాట. మళ్ళీ కదిలిందంటే తూక అయితే ఇది అవుద్ది అనమాట. ఇలా తూకతో నీట్గా ప్లంబం చూసి ఈ కర్ర అయితే కట్టాలన్నమాట. కదలకుండా ద్వారం కదలకుండా అయితే గట్టిగా టైట్గా అయితే కట్టాలి. అలాగైతే ఈ తూకు అనేది మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. Jika atau kita lah, kita fokus kita tak berokok kita sini. Misalnya, kami ni dah cuba ni tak betul. Apa tu? Apa? Kita tak apa? Apa dah? Apa? Apa? Silakan.
Antara ini atap betul. Ding. Antara sama. Ini lagi. Kata jino. ఇప్పుడు టూకు అయితే కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. అందుకే ఈ 2 కార్లు వేసుకొని నేనైతే చూడండి క్లాత్తో అయితే కడుతున్నాను. ఈ ద్వారం అనేది అవతల యువతల అంటే కదలకుండా పడిపోకుండా ఉండడానికి అయితే గట్టిగా తాడుతో అయితే కడుతున్నాను. నేను తూకు అయితే సరి చేశాను. పేపర్ అంత గ్యాప్ అయితే వచ్చింది, తూకు అంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అందుకే నేను తాడుతో కట్టేసి కన్ఫర్మ్ చేసి దీని మొత్తం గ్యాప్లన్నీ కాంక్రీట్తో అయితే ఫిలప్ చేస్తాను అనమాట. ఇది కదా మెయిన్ అసలు అండి. ఇటు నుంచి ఒక ఫోటో తీసి సార్ అట్లుందా వచ్చేస్తాను సార్. ఫ్రెండ్స్ తూకు అయితే నీట్గా ఉండాలన్నారు ద్వారం అని, మెయిన్ ద్వారం కాబట్టి తూకు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు తూకు అయితే పేపర్ అంత సైజు గ్యాప్లో ఉంది చూడండి, తగులంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ముఖం అయితే కరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు చూడాలి. చూస్తున్నారు కదా పేపర్ అంటే గ్యాప్ అనమాట, అలా ఆడాలి. తూకు అనేది అలా ఆడితే నిలువుగా ఉన్నట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఫోటో ఫ్రెండ్స్ చూడండి ద్వారం అయితే నిలబెట్టాము. తూకు అన్ని సెట్ చేశాక ఇప్పుడు కాంక్రీట్ అయితే వేస్తున్నాను. ఈ గ్యాప్ టైట్ చేయాలన్నమాట, ద్వారము పడిపోకుండా ఉండడానికి కాంక్రీట్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇదిగోండి ఫ్రంట్ అనమాట. ఇది ముందల చూడండి ఎలివేషన్ అయితే ఈ మొత్తం వస్తుంది డిజైన్. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి. అయితే ఈ డోర్ అయితే నేను ఈరోజు బిగించాను అనమాట. మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ద్వారంకి అయితే మొత్తం సైడ్ గ్యాప్లో ఉన్నవన్నీ మా కాంక్రీట్తో అయితే ఫిలప్ అయితే చేస్తాను అనమాట. చూడండి ఇలా కాంక్రీట్ అయితే మొత్తం కింద నుంచి పై వరకు అయితే కాంక్రీట్ అయితే వేస్తాను. ఈ 2 పక్కల ఇటు కూడా మాల్ అయితే వేస్తాను. చూడండి కింద నుంచి పై వరకు అయితే చూడండి కాంక్రీట్ అయితే వేస్తాను అనమాట. ద్వారం వరకు అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా పైన వచ్చి బెడ్లు అయితే కట్టాలి. ఇంకా అవి తర్వాత అయితే కడతాము. అవి కట్టేసి ప్లాస్టింగ్ అయితే మొత్తం చేయాలి. అవి చేసే ముందు అయితే ఎలక్ట్రికల్ పైపులు అయితే ముందుగానే వేయాలన్నమాట. ఇవి మొత్తం వర్క్ అయితే మేమే చేస్తున్నాము. అవి చేసేటప్పుడు అయితే మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.